హలో బిజీ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ వినీషా. నేనైతే సూపర్గా ఉన్నాను. మీరందరూ ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే అక్కడ బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేశారంటే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేస్తాయి. సో ఇవాళ ఏంటంటే మేము లైక్ లాస్ట్ టైం అరకు ట్రిప్ గురించి చెప్పాను కదా. సో సేమ్ అలాగే మేము ఇంకొక ట్రిప్ కూడా వెళ్ళాము మా ఆఫీస్ టీం అందరం కలిసి. అదే హైదరాబాద్లో ఉన్న హిడెన్ క్యాసిల్ అని చెప్పి, హిడెన్ క్యాసిల్ అని కూడా అంటారు. సో ఆ ప్లేస్కి వెళ్ళాము. ఆ ప్లేస్ విశేషాలన్నీ మీతో షేర్ చేసుకుందామని వీడియో చేశాను. సో వీళ్ళే అండి మా గ్యాంగ్. సో మేమైతే అక్కడికి ఒక వెహికల్ తీసుకొని వెళ్ళాము. అండ్ ఇది మెయిన్ డోర్ అనమాట. సో చూడండి, ఇది ఒక మంచి రిసార్ట్ కైండ్ ఆఫ్ థింగ్, హిడెన్ క్యాసిల్. అండ్ ఆ వ్యూ కూడా చాలా బాగుంటుంది. లైక్ ఫోటోషూట్స్కి, ప్రీ వెడ్డింగ్ షూట్స్కి, అలాంటి వాటికి చాలా బెస్ట్ ప్లేస్ అని చెప్పచ్చు. అండ్ అక్కడ చాలా ఈవెంట్స్ అవి ఇవి ఉంటూ ఉంటాయి, లైక్ హిస్టారికల్ ప్లేస్ లాగా. సో అతను చూపిస్తున్నాడు కదా అండి ఒక బౌల్, దాని ఇలా అతను అన్నట్టు అంటే ఒక మ్యూజిక్ వస్తుంది అక్కడ నుంచి. సో అదొకటి. అండ్ ఇదేమో లైక్ మ్యాజికల్ ఈవెంట్. కైండ్ ఆఫ్ సమ్ ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. సో మనం వెళ్ళి చక్కగా ఎంజాయ్ చేసి రావచ్చు అలా హ్యాపీగా. సో మేము మా టీం అందరితో వెళ్ళాను, సూపర్గా ఎంజాయ్ చేశాను. అండ్ చాలా అంటే చాలా భలే ఉంటాయండి గేమ్స్. అండ్ వాటర్ గేమ్స్ ఉంటాయి. అంతకన్నా ముందు లైక్ ఆర్మీ ట్రైనింగ్ ఉంటుంది కదండి, అలాంటి కొన్ని ఉంటాయి. అండ్ హిల్ క్లైంబింగ్ కైండ్ ఆఫ్ థింగ్స్, కొన్ని గేమింగ్స్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను అండ్ చాలా సాహసాలు కూడా చేశాను. నేను చేసే సాహసాలన్నీ మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేశాను. అండ్ ఈ ప్లేస్ ఎంత బాగుంటుందంటే ఫోటోషూట్స్కి అయితే పర్ఫెక్ట్ ప్లేస్. ఇది హైదరాబాద్కి నియర్లీ 1 hour జర్నీ ఉంటుంది. అండ్ సిద్దిపేట్కి ఓన్లీ 27 kilometers. సో హైదరాబాద్ టు సిద్దిపేట్ వెళ్ళే రోడ్లో ఉంటుంది. సో ఎవరికైనా వెళ్ళాలనుకుంటే గో హెడ్, ఎంజాయ్ విత్ ఫ్యామిలీ ఆర్ కొలీగ్స్తో, ఇలా ఎవరితో అయినా వెళ్తే చాలా బాగుంటుంది. సో ఇదేంటంటే అతను ఏదో మ్యాజిక్ చేశాడండి. సో అందరి హ్యాండ్స్ని అలా రుద్దమన్నాడు. అందరం అలా రుద్దుకున్న తర్వాత ఒక మంచి సెంట్ స్మెల్ అయితే వచ్చింది. అండ్ వీ వాస్ వెరీ సర్ప్రైజ్డ్. సో అది కూడా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ చూడండి, ఇది మా సాహసాలు. నేను ఎంత కష్టపడ్డానంటే ఇట్ వాజ్ లైక్ మనకు అలవాటు ఉండవు కదండి అవన్నీ. సో బట్ ఇట్ వాజ్ లైక్ గుడ్ ఎక్స్పీరియన్స్. నేను అంత కష్టపడుతుంటే అటు పక్కన రెడ్ టీ-షర్ట్ అతను చూడండి ఎంత స్పీడ్గా వెళ్ళిపోతున్నారు. ఐ వాజ్ లైక్ ఇట్ వాజ్ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. వన్ టైం ఒకసారి అట్లీస్ట్ ఒకసారైనా వెళ్ళాల్సిన ప్లేస్ అని నాకు అనిపించింది. ఎందుకంటే ఇక్కడున్న ఎక్స్పీరియన్సెస్ నేనైతే నా లైఫ్లో ఇంకెక్కడా చేయలేదు. అండ్ ఇతను ఇంకొక కొలీగ్ అండి, చూడండి మేము ఎట్లయినా కొంచెం కష్టపడ్డాము. బట్ అతను ముందు వెళ్ళిన అతనైతే ఐ వాజ్ వెరీ సర్ప్రైజ్డ్. ఇతను ఏంటి ఇలా ఎక్కేస్తున్నాడు అని చెప్పి. అండ్ దీని తర్వాత పైన ఒక లిచ్చన లాగా కనిపిస్తుంది కదా అండి. అండ్ ఇదైతే అసలు ఎంత భయం వేసిందంటే దానిపైన కాలు పెట్టేగానే అమ్మో. అండ్ ఎలా ఉందంటే ఇట్ వాజ్ లైక్ షేకింగ్, ఇట్లా ఊగుతుంది. దానిపైన మా కొలీగ్ ఒకతను నడిచాడు. బట్ ఐ మిస్ దట్ వీడియో. కానీ మేము ట్రై చేసాము. మా స్వాతి కూడా చాలా ట్రై చేసింది. బట్ ఒక 4-5 అడుగులు వేయగానే దానికి భయం వేసింది. అండ్ షీ కేమ్ అవుట్. నేనైతే సాహసం కూడా చేయలేదు. వాళ్ళందరినీ చూసి వామ్మో నాకు ఎందుకు తలకాయ నొప్పి అని చెప్పి వదిలేసానండి. బట్ ఇట్స్ రియలీ గుడ్ ఎక్స్పీరియన్స్. అసలు అది ఎలా ఉంటుందంటే బ్రిడ్జ్లా ఉంటుంది. అండ్ సైడ్ పట్టుకోవడానికి ఏముండవు. అండ్ షేక్ అవుతూ ఉంటుంది. చూడండి ఎలా షేక్ అవుతుందో. అండ్ దానిపైన నడవడం అంటే ఏమైనా ఉందా చెప్పండి. అండ్ థర్డ్ వచ్చేసి ఇదైతే మామూలు హైలైట్ కాదండి. ఒక 2-story బిల్డింగ్ ఎంత హైట్ ఉంటుందో అంత హైట్లో సేమ్ ఇందాక బ్రిడ్జ్ చూపించినట్టే బ్రిడ్జ్ ఉంటుంది. బట్ ఏంటంటే పట్టుకోవడానికి సపోర్ట్ ఉంటాయి. అండ్ అది తర్వాత ఇలా మేమందరం ఎక్కాము. అసలు ఇక్కడ నేను చేసిన స్టంట్లో అంతా ఇంత కాదండి. చూడండి ఇప్పుడు వస్తుంది ఆ స్టంట్, చూసి నవ్వుకోండి. అసలు ఇప్పటికీ అది చూస్తే నాకు ఒక రకమైన భయం వస్తుంది. అసలు చూడండి ఎంత డిస్టెన్స్. మనం ఒక 2-story బిల్డింగ్ ఉన్నంత హైట్లో ఉండి ఆ ఫీట్లేంటో ఆ స్టంట్లేంటో సీరియస్లీ నేనైతే చాలా రచ్చ చేశాను ఇక్కడ.
కింద ఉండి మా కొలీగ్స్ కమాన్ వినీషా యూ కెన్ డూ ఇట్ అని అరుస్తున్నారు. నేనేమో రివర్స్లో ఆపండి ఇక్కడ ఉంటే తెలుస్తుంది అని చెప్పి తిట్టాను కూడా. అండ్ పాపం వాళ్ళు కొంచెం హెల్ప్ చేశారు, కింద ఉండి ఒక కర్రతో దాన్ని నాకు అందిస్తే అప్పుడు సంహౌ ఇట్ వాస్ నాకు అసలు ఎంత హారబుల్ ఎక్స్పీరియన్స్ అంటే ముందుకు వెళ్ళలేను, వెనక్కి వెళ్ళలేను, కిందకు దిగి రాలేను. ఇట్ వాస్ లైక్ ఓ మై గాడ్ నాకు ఎందుకు ఇదంతా అనిపించింది ఆ సిచ్యువేషన్లో. అసలు కిందకు వచ్చాక ఒక గంట సేపు కూర్చుని అలాగా అమ్మో అనేది అంత భయపడిన సిచ్యువేషన్ అంటే ఇదే అండి. అండ్ కొంచెం కాళ్ళు పడుకున్న వాళ్ళైతే ఈజీగా చేసేస్తున్నారండి. నేను దివ్యనే ఎంత స్టంట్ వేసామంటే అక్కడ మాకు ఇప్పుడు కామెడీ అనిపిస్తుంది, కానీ అప్పుడైతే ఫ్యూజ్లు అవుట్ అయినంత పని అయిపోయింది. సో ఇక్కడ నుంచి అటు జంప్ చేయడానికి నేను పడిన కష్టాలు ఎన్ని కాదండి. ఓ మై గాడ్ ఎన్నిసార్లు దేవుని తలుచుకున్నాను, దేవుడా ప్లీజ్ కాపాడు అని చెప్పి. అసలు కింద చూస్తే భయం, వెనక్కి వెళ్ళలేను, ముందుకు వెళ్ళలేను. ఓ మై గాడ్ ఇట్స్ అ హారబుల్ ఎక్స్పీరియన్స్. అండ్ ఇట్లాంటిది ఒక లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుందండి ఎక్స్పీరియన్స్ నాకు. సంహవ్ అయితే నేను వచ్చేసాను, కానీ నా వెనక వచ్చిన అతను చూడండి, అతను కూడా మా కొలీగే, ఎంత ఈజీగా వచ్చేస్తాడు అంటే ఇట్లా ఏదో కోతి ఒక కొమ్ము నుండి ఇంకో కొమ్ముకు వచ్చినట్టు వచ్చేస్తాడండి. నేనేమో అంత స్టంట్ వేసాను, అతను ఎంత ఈజీగా వచ్చేసాడు అనిపించింది. బట్ మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. అండ్ వెళ్ళే దారిలో కూడా తంబోలా ఆడుకుంటూ సూపర్ ఎంజాయ్ చేసాము. అండ్ ఆ పైనుంచి కిందకి దిగడం ఇలా దిగాలండి చూడండి. ఇక్కడ ఇది బాగుంది, బట్ ఆ ఒక్క స్టంట్ మాత్రం హైలైట్. అండ్ ఇది మా ముస్తాక్ అండి, ఇతను ఇంకో కొలీగ్. అవి రోల్ అవుతూ ఉంటాయి, దానిపైన నడవాలి, పడిపోయాడు పాపం అందులో. అండ్ ఆఫ్టర్ దట్ లంచ్ చేసేసాము. ఇలా అన్ని స్టంట్లు వేసుకుంటూ లంచ్ చేసాము. అండ్ లంచ్ తర్వాత ఫోటో సెషన్ స్టార్టెడ్. చూడండి ఎంత బాగుందో ఆ ఫోటో అదైతే సూపర్గా నచ్చింది. చూడగానే అసలు ప్రీ వెడ్డింగ్ షూట్స్కి సూపర్గా ఉంటుంది ఈ ప్లేస్ అనే ఫీల్ వచ్చింది. ప్రీ వెడ్డింగ్ షూట్స్ అనే కాదు, ఇట్స్ అ కైండ్ ఆఫ్ రిసార్ట్ ఆల్సో. చక్కగా వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. సో వాటర్ గేమ్స్ కావాలనుకుంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు. ఇలాంటి అడ్వెంచరస్ గేమ్స్ కావాలి అనుకుంటే ఇలా అడ్వెంచర్స్ కూడా చేయొచ్చు. అండ్ అలాగే ఫొటోస్ కూడా తీసుకోవచ్చు, ఇంకా చాలా వీడియోస్ తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ చాలా నెమలి కూడా ఉండేనండి. సో ఇట్ వాస్ ఆ నెమలితో కూడా మాకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే అయింది. ఇట్ వాస్ రియలీ క్రేజీ థింగ్. మేమందరం దూరం నుంచి ఫొటోస్ తీసుకుంటుంటే మా కొలీగ్ దాని దగ్గరికి వెళ్ళిపోయింది. అండ్ అది రివర్స్లో మా ఫ్రెండ్ ఆ కొలీగ్ని భయపెట్టింది. అండ్ ఇట్ వాస్ లైక్ ఆ టైంలో మేమైతే ఫుల్ నవ్వుకున్నాం. ఇదే అండి ఆ నెమలి భయపడితే ఇంకక్కడి నుంచి పరారైపోయాము. అండ్ తర్వాత వాటర్ గేమ్స్కి వచ్చేసాము. వాటర్లో సేపు ఆడుకున్నాం, కానీ ఎక్కువ ఏమంటారు ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకోలేదు. మేము ఆడుకోవడంలోనే కాన్సన్ట్రేట్ చేసాము. అండ్ అది ఆ వాటర్ మొత్తం ఒకేసారి ఇట్లా కొట్టేస్తుందండి మీదకి. అండ్ ఇట్ వాస్ లైక్ క్రేజీ. సో వీళ్ళే అండి మా గ్యాంగ్ అంతా, సో మా కొలీగ్స్. సో ఇలా అయితే మేము సూపర్గా ఎంజాయ్ చేసాము. మీ అందరికి కూడా నా వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బై బై. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.